దీన్ని ఒక ఉద్యమంగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో జనాభాని ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తూనే నాలెడ్జ్ సొసైటీగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి. ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఇవన్నీ కూడా ఒక నాలెడ్జ్ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన వికేంద్రీకరణ చేస్తాం. అభివృద్ధిని వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాల్లో సమతుల్యం పాటిస్తూ అభివృద్ధి చేయడమే విజన్ 2047 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇక్కడ ఫస్ట్ టైం భారతదేశంలో పాపులేషన్ సెన్సస్ చేస్తున్నాం. పాపులేషన్ రేపు రాబోయే రోజుల్లో పాస్పోర్ట్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక నూతనమైన ఆలోచనలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ. నేను ఎన్నోసార్లు చూశాను, కొంతమంది ఎగతాళి చేశారు ఒకప్పుడు. నేను ఇంకుడు గుంతలు అంటే ఇంకుడు గుంతల వల్ల లాభం అనే ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే చాలా గర్వంగా చెప్తున్నా, ఆనందంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ చేసిన కృషి వల్ల రాష్ట్రంలో నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం భగవంతుడు కరుణించాడు, అన్ని రిజర్వాయర్లో నీళ్లు కూడా వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే దగ్గర 750 టీఎంసీ నీళ్లు రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టాం. రాబోయే రోజుల్లో ఒకటి ఆలోచిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వనరులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార నదులు ఉన్నాయి. కొన్ని నదులు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. కానీ కొన్ని నదులు విపరీతమైన నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి మీరు చూస్తే దగ్గర 3000 నుంచి 4000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. అక్కడి నుంచి ఒక 500 టీఎంసీ నీళ్లు నదుల అనుసంధానం ద్వారా అన్ని జిల్లాలకు తీసుకుపోగలిగితే ఇంకా కరువు అనే మాట రాదు. అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు 2014లో ఆ రోజు గోదావరి నుంచి కృష్ణా నదికి అనుసంధానం చేశాం పట్టసీమ ద్వారా. ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తున్నాం, ఎన్డీఏ ప్రభుత్వం గోదావరి నుంచి పెన్నా వరకు తీసుకుపోవాలని, అది కూడా బనక చెర్ల వరకు తీసుకుపోగలిగితే అది రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఇంకొక పక్కన గోదావరి నుంచి నేరుగా వంశధారకు కూడా కనెక్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కానీ జరిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉండదు. దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది. దక్షిణ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే నీటి సమస్య ఎక్కువ ఉంది. అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి వస్తున్నాయి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. అందుకే వాటర్ సెక్యూరిటీ కోసం ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే విజన్లో పెట్టాం. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని. ఇప్పుడే మిత్రులు కూడా కొన్ని విషయాలు చెప్పినప్పుడు పంచాయతీ రాజ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నీళ్లు ఇవ్వడానికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత డబ్బులు ఇస్తున్నారు. రెండు కలిపి ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని అమృత్ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కాకుండా రైతు సాధికారిత, రైతును రాజు చేయాలనే తెలుగుదేశం పార్టీ సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆదాయాన్ని పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. దీనికి ఏమేమి ఉన్నాయో మార్గాలన్నీ ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో మీరు రాయలసీమలో మీరు చూస్తే హార్టికల్చర్ బ్రహ్మాండంగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ బాగా వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో అరకు కాఫీ మొదలుకొని అనేకమైనటువంటి నేచురల్ ప్రొడ్యూస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కానీ వాల్యూ అడిషన్ చేయగలిగితే రైతుకు మెరుగైన ఆదాయం వస్తుంది. ఇప్పుడే ఒక యువత కనపడి చెప్పాడు, 2017లో అమెరికా నుంచి బ్యాక్ వచ్చాడు. అతను ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో ప్రవేశించి ఏదైతే ఈ హార్టికల్చర్ ఇవన్నీ అభివృద్ధి చేసి ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తుల్ని బ్రహ్మాండమైన మార్కెట్కి అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఆ ట్రేసింగ్ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాడు. దానివల్ల ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం వ్యవసాయంలో మెకనైజేషన్ తేవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలని, ఐఓటీలు కానీ డ్రోన్లు కానీ శాటిలైట్ ద్వారా కానీ డేటా కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు అగ్రిటెక్ విధానాలతో రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన రాష్ట్రంలో మీరు చూస్తే చేయాలని, భారతదేశంలో మీరు చూస్తే 14% లాజిస్టిక్స్ కాస్ట్ అవుతా ఉంది. అదే విదేశాల్లో ఉన్నాయి. ఇంకో పక్కన నదులు కూడా ఉన్నాయి. మంచి రోడ్లు వేసుకుంటే ఈ లాజిస్టిక్స్ కానీ పర్ఫెక్ట్గా చేస్తే ఒక మంచి అవకాశం వస్తుంది. చాలా వరకు లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించగలిగితే ఈ ప్రపంచీకరణలో కాంపిటీషన్లో ఈజీగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క రాష్ట్రంలో ఒకటే ఆలోచిస్తున్నాం, 7వ పాలసీ వచ్చి ఇంధనం, పవర్ సెక్టర్. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో మార్పులు వచ్చాయి, భవిష్యత్తులో పెను మార్పులు రాబోతున్నాయి. గ్రీన్ ఎనర్జీ వచ్చింది, సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, పంప్డ్ ఎనర్జీ కానీ, ఇవన్నీ కూడా నూతనమైన ఎనర్జీ ప్రొడక్షన్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ప్రపంచం మొత్తం ఈరోజు గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నారు. గ్రీన్ హైడ్రోజన్ కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకనే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయాలని ఒక సంకల్పంతో